ఏం ఆలోచన వచ్చిందండి అని అప్పుడప్పుడు కొట్టుకుంటూ ఉంటాం తలని. ఈ తలకాయలన్నీ నా మెడలో దండలు రా అంది ఆవిడ తల్లి. అందుకు పురుగుల దండ వేసుకుంది. నేను చేశా. అవునా? ఈ చేశానని చేతులన్నీ కలిపి నాకు బికిని అంటే ఆవిడ మొత్తం ఈ చేతులన్నీ కలిసి చుట్టేసుకుందండి చీరలాగా. తలలన్నీ కలిసి మాలగా చేసుకుంది. చూడు ఈ కాలంలో ఎన్ని తలలు ఎన్ని చేతలు ఏమయ్యాయి, నాలో లీనమయ్యో చూడండి. అది గొప్ప విషయం. అందుకే మేధలన్నీ కంఠమాలికలుగా మారి చేతలన్నీ తల్లి చేలమ్ములగా చేరి ఆవరణలేని కాలమే రూపమై ఆనందనాథ హృదయాధివాసిని కాళి. ఆవిడక్కడ నిలబడింది. అక్కడ ఎవడి మీద? శివుడి మీద. ఏంటండి ఆయన మీద ఆవిడ నిలబడ్డం ఏంటి? ఏమైనా బాగుందా? హిందూ గాడ్ సెట్ గాడెసెస్, అందుకే అలా ఉంటారండి. వెంటనే అంటాడు మూర్ఖ. అదేంటో ఆలోచించు బాబు. మా విగ్రహం ఒక తత్వాన్ని చెప్తుంది. తత్వం చెప్తే ఎక్కదని మీరు నిద్రకపోతారని విగ్రహం తెచ్చాం. అది తెలుసుకోండి. ఇక్కడ విగ్రహము కథ తత్వం చెప్పడానికి వచ్చింది. ప్రతి విగ్రహం ఒక తత్వాన్ని చెప్తుంది. నీకు ఆలోచించుకో ఓపికంటే. శాస్త్రమే చెప్తుంది, ఎక్కడికి వెతుకోక్కర్లేదు. ఇప్పటి వరకు చూస్తే అనంతమైన కాలస్వరూపము, అంతుపట్టని కాలమే నీలస్వరూపం. నీలం అంతుపట్టని తనం, ఇన్ఫినిటీకి ఒకనొక ప్రతీకే నీలకాంతి. కనుక కాళీ నీలకాంతి అనంతత్వానికి సంకేతం. అప్పుడు అర్థమవుతాడు మా కృష్ణుడు ఎత్తు నల్లగా ఉంటాడు. వాళ్ళిద్దరూ ఎందుకు సహోదరులు అయ్యారు? అనంత స్వరూపుడు. కాలం యొక్క వర్ణమే కాలవర్ణం, నల్లని కాంతి. నాలుగు తెరిచి ఉంచింది ఎప్పుడు కూడా, ఓపెన్ మౌత్. అంటే ఏది కనబడినా బఠానీలో లోపలికి మింగేసుకుంటానని చెప్పడం. ఇక్కడ సర్వము తనలో ఎప్పటికప్పుడు తీసుకునే కాలమే. కాలో జగద్భక్షక. అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. లోపల మింగినవలేటి అంత టైం కూడా లేదండి. ఇక్కడ టైమే ఆవిడ కదా. అలా వెళ్ళిపోవడమే లోపలికి ఒక్కొక్కటి. అందుకు నోరు తెరిచి అలా ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకే నాలుక వేలాడేసుకుని అలా ఉన్న స్వరూపం ఏమిటి? అన్నీ లోపలికి లాగేసుకునేటువంటి కాలస్వరూపం. ఇప్పుడు చూస్తుంటే ఎంత బాగుందండి. శివుడి మీద ఎందుకుందంటే ఆ శివుడికి మరొక పేరు శవం. ఈ మాట అన్నామని భయపడిపోక్కర్లేదు. మన వ్యవహారం వేరు, శాస్త్ర వ్యవహారం వేరు. శవవాహన అని అమ్మవారికి పేరు. శవము అంటే నిశ్చేష్ట. పంచప్రేతాసనాసీన, పంచబ్రహ్మాసన స్థిత. రెండు చెప్తున్నాం. పంచప్రేతలు. ప్రేత అనే మాట పెట్టి కొందరు భయం, రాత్రి నిద్రపడదు. అంటే నిశ్చేష్ట, ఏ కదలిక లేకుండా ఉండేటటువంటి స్థితి. అంటే శివుడు స్థాణు. అది చెప్తున్నారు ఇక్కడ. స్థాణు రూపుడై ఆయన ఉంటాడు, కదలకుండా ఉంటాడు. ఆయన ఆధారం చేసుకుని కదులుతూ ఉంటుంది. నిన్న చెప్పిన ఉదాహరణ అలాగే తెలుసుకోండి. జ్యోతి కదలదు, కాంతి కదులుతుంది. కానీ కదులుతున్న కాంతి కదలని జ్యోతిని ఎలా ఆధారం చేసుకుందో, ప్రపంచంలో నిండిపోయిన శక్తి స్థిరుడైన ఆ పరమాత్మను ఆధారం చేసుకుందని చెప్పడానికే శివుడు ఆ విధంగా ఉండి దానిపై ఆమె అన్నదండి.